नीलांबर परिधान हरित पट पर सुंदर है, सूर्य चंद्र युग मुकुट मेखला रत्नाकर है। ये प्रसिद्ध पंक्ति मैथिली शरण गुप्त जी का है। ये प्रसिद्ध पंक्ति किसकी है? मैथिली शरण गुप्त जी का है। హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మనం ద్వివేది యుగంలో ఉన్నాం. ద్వివేది యుగంలో భాగంగా ఈరోజు ఈ వీడియోలో మైథిలీ శరణ్ గుప్త్ రాష్ట్ర కవి सन 1932లో ఈయన రాష్ట్ర కవి అనేటువంటి బిరుదు ఇచ్చారు महात्मा गांधी. इनकी जो राष्ट्र प्रेम देशभक्ति से प्रेरित होकर महात्मा गांधी जी ने कहा था राष्ट्र कवि, इन्हें कहा था राष्ट्र कवि. సో ఈయన్ని మైథిలీ శరణ్ గుప్త్ని మనం రాష్ట్ర కవి అంటాం. అదేవిధంగా ఈయన్ని సాధారణ ప్రజలు అంటే ఈయనకు పరిచయమైనటువంటి సాధారణ ప్రజలు ఈయన్ని దద్దా అంటారు. ముద్దుగా ఈయన్ని దద్దా అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? దద్దా. దద్దా అని కూడా ఈయన్ని పిలుస్తారు. తర్వాత ఈయనకి మరొక పేరు ఉంది, రసికేంద్ర. రసికేంద్ర అని ఎందుకంటారంటే, మరి హిందీ కంటే పూర్వం ముందు ఈయన రసికేంద్ర ఉపనామ్ సే బ్రజ్ భాషా మే కవితాయే లిఖతే थे. రసికేంద్ర పేరుతో ఈయన మరి హిందీకి ముందు బ్రజ్ భాషలో కవితలు రాయడం జరిగేది. ఈ విధంగా అయితే మనకి హరిశ్చంద్ర రసా ఉపనామ్ సే, హరియౌద్ అబ్ర్ ఉపనామ్ సే ఏ విధంగా రాశారు. ఈయన కూడా అదేవిధంగా రసికేంద్ర పేరుతో బ్రజ్ భాషలో కూడా ఈయన రచనలు చేసేవారు. సో మైథిలీ శరణ్ గుప్త్ పద్మభూషణ్ సే, పద్మభూషణ్ ఉపాధి సే भी सम्मानित है. ఈయనకి పద్మభూషణ్ మరి మన భారతదేశంలో అత్యున్నత పురస్కారమైనటువంటి మూడవ పురస్కారమైనటువంటి పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న. సో ఆ స్థాయి నుంచి చూస్తే మనకి ఇది మూడవ పురస్కారం. సో ఈ పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న అనేది సాధారణ ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉండి ఎన్నో సేవలు చేస్తే కానీ, దేశానికి ఎంతో సేవ చేస్తే కానీ మరి పద్మభూషణ్ పురస్కారం అనేది లభించదు అంత త్వరగా. సో इन्होंने पद्मभूषण से भी सम्मानित है. సో మైథిలీ శరణ్ గుప్త్ జన్మ 1986 और 1964 1886లో జన్మించారు. 64లో ఈయన చనిపోయారు. అయితే ఈయన మొత్తం డేట్ ఆఫ్ బర్త్ చూస్తే 3/8/1886, 3/8/1886 అంటే 3/8/1886. ఇక్కడ ఆయన పూర్తి డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు రాయడం జరిగిందంటే, ఆగస్టు 3న ఈయన జయంతి కూడా జరుపుకుంటారు. రాష్ట్ర కవి मैथिली शरण गुप्त का जयंती भी मनाया जाता है, इसलिए इस डेट को हम यहाँ लिखा है. రాష్ట్ర కవి मैथिली शरण गुप्तకు సంబంధించి జయంతి కూడా జరుపుకుంటారు. అందువల్ల ఆగస్టు 3 इनकी जयंती भी मनाता है. सो उनका जन्म 1886 में चिरगांव झांसी అందరికీ తెలుసు, ఉత్తరప్రదేశ్ चिरगांव झांसी उत्तर प्रदेश में इनका जन्म हुआ है. चिरगांव झांसी उत्तर प्रदेश में इनका जन्म हुआ है. और पिता का नाम रामचरण गुप्त, माता का नाम क्या है? काशी भाई. माता का नाम काशी भाई. पिता का नाम रामचरण गुप्त और माता का नाम काशी भाई. సో ప్రసిద్ధ और ప్రముఖ కవులకు సంబంధించి వారి తల్లిదండ్రుల పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా వాళ్ళ జన్మతిథి కూడా గుర్తుపెట్టుకోవాలి. దిగువ స్థాయిలో ఉన్న కవులకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ అంత మనకి ప్రముఖమైనది కాదు. సో 1886 अगस्त 3 कहाँ हुआ? झांसी चिरगांव उत्तर प्रदेश में इनका जन्म हुआ है. माता का नाम काशीबाई है और पिता का नाम रामचरण गुप्त है. पिता का नाम क्या है? रामचरण गुप्त है. जो इनकी जो प्रमुख इलाहाबाद विश्वविद्यालय जो प्रमुख उनकी पुरस्कार, इलाहाबाद विश्वविद्यालय से डीलिट की उपाधि प्राप्त की. मैथिली शरण गुप्त जी ने इलाहाबाद यूनिवर्सिटी से डीलिट की उपाधि से, डीलिट डॉक्टर ऑफ लिटरेचर అంటే पीएचडी अंडी, डीलिट అంటే ఏమీ కాదు, पीएचडी डॉक्टर ऑफ लिटरेचर की उपाधि भी प्राप्त की. कहाँ से? इलाहाबाद विश्वविद्यालय से. और
1952 में 1952 में राज्यसभा के సదస్సు भी थे అంటే ఈయన ఎంపీగా కూడా ఈయన పనిచేశారు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశాడు ఎంపీగా కూడా ఈయన పనిచేశారు అదే కాకుండా ఈయనకి 1954 पद्म भूषण सम्मान से सम्मानित किया गया 1954 में इन्हें पद्म भूषण से सम्मानित किया गया है 1952 में राज्यसभा का सदस्य बने और डीलिट की उपाधि से भी इलाहाबाद विश्वविद्यालय इन्हें डीलिट की उपाधि भी प्राप्त की और 1932 सन 1932 1332 में इन्हीं महात्मा गांधी ఈయన్ని రాష్ట్ర కవి అన్నారు సో రాష్ట్ర కవి అనేది అత్యంత పెద్ద బిరుదుగా మనం భావించవచ్చు రాష్ట్ర కవి से भी इन्हें सम्मानित किया गया है रसिकेंद्र नाम से ब्रज भाषा में कविताएं लिखते थे इन्होंने रसिकेंद्र नाम से ब्रज भाषा में कविताएं लिखते थे रसिकेंद्र नाम से सो किस प्रकार हरिश्चंद्र भारतेंदु हरिश्चंद्र रसा उपनाम से अब्र उपनाम से कौन अब्र उपनाम से हरिऔद जकी उपनाम से जगन्नाथ दास रत्नाकर అదేవిధంగా మనకి ఇక్కడ రసికేంద్ర పేరుతో మరి మైథిలీ శరణ్ గుప్త్ కూడా బ్రజ భాషలో రాయడం జరిగింది అంతేకాకుండా బెంగాలీలో కూడా ఈ రచనలు రాసేవాడు బెంగాలీ భాషలో కూడా मधुप అనే పేరుతో मधुप उपनाम से बंगाली में भी बंगला रचनाओं को अनुदित किया करते थे बंगाली భాషలో ఉన్నటువంటి రచనల్ని అనువాదం చేసేవాడు మధుప్ అనే పేరుతో మధుప్ అనే పేరుతో బెంగాలీ और రసికేంద్ర అనే పేరుతో బ్రజ్ భాష మధుప్ అనే పేరుతో బెంగాలీలో ఉన్నటువంటి సాహిత్య మరి హిందీలోకి అనువాదం చేసేవారు తర్వాత మనకి आरंभिक रचनाएं कलकत्ते से निकलने वाली वैश्योपकारक से प्रकाशित होती थी సో ఈయన మొట్టమొదటి రచనలు అనేవి కలకత్తా నుంచి ప్రచురితమయ్యాయి కలకత్తా నుంచి పబ్లిష్ అయ్యేవి అది ఏ పత్రిక అంటే వైశ్యోపकारक पत्रिका का नाम क्या है वैश्योपकारक पत्रिका का नाम है बाद में महावीर प्रसाद द्विवेदी से परिचय होने के बाद महावीर प्रसाद द्विवेदी तो परिचय అయిన తర్వాత इनकी जो रचनाएं सरस्वती में भी प्रकाशित होने लगी సో ముందు ఈయన రచనలో ఎందులో పబ్లిష్ అయ్యేవండి వైశ్యోపకారకలో తర్వాత సరస్వతిలో ప్రచురితమయ్యాయి सो गुप्त जी के राष्ट्र प्रेम को देखकर क्या कहा महात्मा गांधी जी ने इन्हें राष्ट्र कवि कहा है राष्ट्र कवि कहा है 1932 ओके गुप्त जी ने मधुप उपनाम से बंगला रचनाओं को अनुवाद भी किया है मधुप अने పేరుతో బంగ్లా రచనలను కూడా ఈయన అనువాదం చేసేవాడు సో మైథిలీ శరణ్ గుప్త్కి సంబంధించి ముఖ్యంగా మనం ఆయన డేట్ ఆఫ్ బర్త్ గుర్తుపెట్టుకోవాలి 1886 अगस्त 3 चिरगांव झांसी उत्तर प्रदेश में उनका जन्म हुआ है और इलाहाबाद विश्वविद्यालय डीलिट की उपाधि प्राप्त की 1952 में राज्यसभा के सदस्य बने 1952 में 1952 लो 1954 में 1954 लो इनकी पद्म भूषण से सम्मानित किया गया है और इन्हें लोग कहते हैं दद्दा అని కూడా అంటారు ఇన్ని लोग प्यार से पुकारते थे दद्दा అని ప్రేమగా పిలిచేవారు इन्हें दद्दा అని रसिकेंद्र उपनाम से ब्रज भाषा में कविताएं लिखते थे और मधुप उपनाम से बंगला भाषा की जो रचनाओं को हिंदी में अनुवाद किया करते थे बंगला భాషలో ఉన్నటువంటి రచనలు హిందీలో అనువాదం చేసేవాడు ఏ పేరుతో అండి మధుప్ పేరుతో మధుప్ ओके और पहले इनकी जो रचनाएं थी उनको रचनाएं वैश्योपकारक इनकी रचनाएं किस में प्रकाशित होती थी वैश्योपकारक बाद में महावीर प्रसाद द्विवेदी जी से मिलने के बाद परिचय होने के बाद सरस्वती में प्रकाशित होने लगी సో ద్వివేది కంటే అంటే మనకి మైథిలీ శరణ్ గుప్త్ కంటే మన ద్వివేది యుగంలో మరి చాలామంది ఇక్కడ 9వ कवि ఈయన 9वें नंबर की प्रमुख कवि है मैथिली शरण गुप्त द्विवेदी युग में इसके पहले महावीर प्रसाद द्विवेदी अयोध्या सिंह उपाध्याय हरिऔध राम नरेश त्रिपाठी नाथूराम शर्मा शंकर श्रीधर पाठक
గయా ప్రసాద్ శుక్ల్ సనేహి, రాయ్దేవి ప్రసాద్ పూర్ణ్, అదేవిధంగా బ్రజ్ భాషా కవి జగన్నాథ్ దాస్ రత్నాకర్, జగన్నాథ్ దాస్ సత్యనారాయణ కవిరత్నం, వీళ్ళ గురించి కూడా మనం అందరం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలని చెప్పుకున్నాం. సో गुप्त जी की जो पहली कविता हेमंत 1905 में सरस्वती में प्रकाशित हुआ. గుప్త జీవి యొక్క మొట్టమొదటి కవిత హేమంత్ 1905లో మన సరస్వతి పత్రికలో ఇది ప్రచురితమైంది. తర్వాత రంగ్ మే భంగ్, సాధారణంగా ఈ రంగ్ మే భంగ్ బ్రజ్ భాషా కా భంగ్ హో గయా और కడి బోలీ కా రంగ్ దిఖాయా అని చెప్పచ్చు. అంటే అప్పుడు దాకా బ్రజ్ భాషలో రాసేవారు కదా, బ్రజ్ భాషా కా భంగ్ హో గయా అని చెప్పొచ్చు అని కొందరు చెప్తూ ఉంటారు. రంగ్ మే భంగ్ की पहली काव्य कृति है, पहली काव्य है इनकी, पहली काव्य क्या है रंग में भंग, पहली कविता है हेमंत. మొట్టమొదటి కవిత ఏంటంటే హేమంత్ అండి. మొట్టమొదట కావ్యం ఏంటి, కావ్యము రంగ్ మే భంగ్, మొట్టమొదటి కావ్యం ఏంటంటే రంగ్ మే భంగ్. అదేవిధంగా పహలీ మహత్వపూర్ణ కావ్య, పహలీ మహత్వపూర్ణ గొప్ప, మొట్టమొదటి గొప్ప ప్రసిద్ధ కావ్యం ఏంటంటే భారత భారతి. మూడింటికి డిఫరెన్స్ ఉందండి. మొట్టమొదటి కవిత, కవిత అంటే జస్ట్ మనకి కావ్యంలో ఒక పేజీలో రాసినటువంటి ఒక కవిత మాత్రమే. ఓకే, మొట్టమొదటి కవిత ఏంటండి 1905 హేమంత్. తర్వాత మొట్టమొదటి కావ్యం ఏంటండి, కావ్యము 1909 రంగ్ మే భంగ్. అదేవిధంగా మొట్టమొదటి ప్రసిద్ధ కావ్యము, ప్రసిద్ధ కావ్యము, అందులో ప్రసిద్ధ కావ్యము, ప్రసిద్ధ కావ్యం అంటే महत्वपूर्ण काव्य, महत्वपूर्ण काव्य क्या है भारत भारती 1912, भारत भारती 1912, भारत भारती 1912, 1912. इसी काव्य से प्रभावित होकर महात्मा गांधी इन्हें राष्ट्र कवि कहा है. ఈ కావ్యంకే ప్రభావితుడుగయి మరి మహాత్మా గాంధీ అతన్ని రాష్ట్ర కవి అన్నారు. ఓకేనా. देखिए गुप्त जी की जो पहली कविता हेमंत 1905, हेमंत 1905 ये में सरस्वती पत्रिका में प्रकाशित हुआ है. और हेमंत ఎక్కడ ప్రచురితమైంది सरस्वती పత్రికలో. తర్వాత इनकी जो पहला काव्य ग्रंथ क्या है, पहला काव्य ग्रंथ क्या है रंग में भंग, पहला काव्य ग्रंथ क्या है रंग में भंग 1909. అదేవిధంగా పహలీ మహత్వపూర్ణ కావ్యకృతి, పహలీ మహత్వపూర్ణ కావ్యకృతి ప్రసిద్ధ కావ్యము, మొట్టమొదటి ప్రసిద్ధ కావ్యం ఏంటండి భారత భారతి, భారత భారతి 1912, భారత భారతి 1912. తర్వాత మనకి గుప్త్ జీ एक ప్రసిద్ధ రామ్ భక్తి బీతే. గుప్త్ జీ మనకి ఒక ఆధునిక కాలంలో మనకి ఎలాగైతే మనకి భక్తి కాలంలో తులసీదాస్ మరి ప్రసిద్ధ రామ్ భక్తుడు, అదేవిధంగా ఆధునిక కాలంలో చూస్తే मैथिली शरण गुप्त प्रसिद्ध राम भक्ति है. इनका आधार है साकेत, इनका आधार क्या है साकेत. साकेत అంటే అర్థం ఏంటంటే అయోధ్య. गुप्त जी प्रसिद्ध राम भक्त कवि भी थे. मानस के पश्चात అంటే మానస్ అంటే రామచరిత్ మానస్, తులసీదాస్ రాసినటువంటి రామచరిత్ మానస్. సో రామచరిత్ మానస్ తర్వాత అంతటి ప్రసిద్ధ గ్రంథం ఏంటంటే రామ కావ్య का दूसरा स्तंभ है साकेत. दूसरा स्तंभ क्या है साकेत. मैथिली शरण गुप्त जी का ये महाकाव्य है, मैथिली शरण गुप्त का महाकाव्य. इसमें 12 सर्ग है. इन्होंने 2 महाकाव्य और 19 खंड काव्यों की रचना की. इन्हें ఎన్ని రాశాడండి 2 మహాకావ్యాలు రాశాడు, 19 ఖండ కావ్యాలు రాశాడు. 2 మహాకావ్యాలు రాశాడు, 19 ఖండ కావ్యాలు రాశారు. మహాకావ్యంలో మనకి చూస్తే సాకేత్, మొట్టమొదటి సాకేత్ మహాకావ్య జై భారత్, సాకేత్ और జై భారత్. తర్వాత అన్ని కావ్యాలు కూడా ఒక లిస్టు కూడా మనం రాద్దాం. మొత్తం 19 ఖండ కావ్యాలు, 2 మహాకావ్యాలు. అయితే సాకేత్ గురించి చెప్పుకుంటే సాకేత్ మనకి సాకేత్ के कारण गुप्त जी को आधुनिक तुलसी कहा गया है. సాకేత్ కారణంగానే ఇతన్ని ఏమన్నారండి ఆధునిక తులసి, ఆధునిక తులసి, ఆధునిక తులసి కహా గయా హై. సాకేత్ మరి రాయడం వల్ల ఇతనికి ఆధునిక తులసి అనే బిరుదు కూడా వచ్చింది, ఆధునిక తులసి అని కూడా అంటారు ఇతన్ని. सर्गों की संख्या आधुनिक सर्गों की संख्या है 12. सर्गों की संख्या कितना है 12. సాకేత్ में सर्गों की संख्या, సాకేత్లో మరి ఎన్ని భాగాలు ఉన్నాయంటే 12 భాగాలు ఉన్నాయి. సాకేత్లో ఎన్ని భాగాలు ఉన్నాయండి 12 భాగాలు. అదేవిధంగా మనం ప్రీ ప్రవాస్ చూసాం. ప్రీ ప్రవాస్ में कितने सर्ग है 17 सर्ग 17. ఇక్కడ సాకేత్లో 12. ప్రీ ప్రవాస్ కూడా మహాకావ్యం చెప్పుకున్నాం కదా, అందులో ఏంటండి 17.
ఇక్కడ సాకేత్లో 12, ఓకే 17 12 12 सर्ग है। इसमें उर्मिला का वियोग वर्णन महत्वपूर्ण है। इसमें उर्मिला का वियोग वर्णन महत्वपूर्ण है जो साकेत राम कथा पर आधारित है। साकेत అనేది రామ్ కథ మీద ఆధారపడి ఉంది। అందులో ఊర్మిళకు సంబంధించి వర్ణన అనేది చాలా అద్వితీయంగా మరి మైథిలి శరణ్ గుప్త రాయడం జరిగింది, మైథిలి శరణ్ గుప్త వర్ణించడం జరిగింది। అది మనకి 9, 10 सर्गलो मन की उर्मिला का वियोग वर्णन हमें 9 और 10वें सर्ग में पाया जाता है। 9 और 10वें सर्ग में पाया जाता है। उर्मिला का वियोग वर्णन किस में पाया जाता है, कितने सर्गों में? 9 और 10वें सर्गों में उर्मिला का वियोग वर्णन हमें पाया जाता है। అయితే ఈ సాకేత్ అయితే దీనికి ప్రధాన ప్రేరణ ఏంటంటే इस रचना का प्रेरणा है महावीर प्रसाद द्विवेदी द्वारा छद्म नाम। महावीर प्रसाद द्विवेदी सरस्वती పత్రికలో ఛద్మ్ అనే పేరుతో రాసేవాడండి। ఛద్మ్ ఏంటంటే ఇది ఛద్మ్ సో ఇక్కడ రాసాం ఛద్మ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్। చూడండి ఇలాంటి బిట్స్ చాలామంది వస్తూ ఉంటాయి, ఎవరు రాయలేరు। ఛద్మ్ నామ్సే అంటే ఈయనకి మరొక పేరు ఏంటంటే భుజంగ భూషణ్ భట్టాచార్య। బెంగాలీలో ఛద్మ్ అనే పేరుతో రాసేవాడు। బెంగాలీలో కూడా సరస్వతి పత్రికలో బెంగాలీ రచనలు హిందీలోకి అనువాదం చేసేటప్పుడు భుజంగ భూషణ్ భట్టాచార్య, భుజంగ భూషణ్, ఈ మరొక పేరు ఏంటంటే महावीर प्रसाद द्विवेदी बंगाली का नाम है భుజంగ భూషణ్ భట్టాచార్య। సో అదినే షార్ట్కట్లో ఛద్మ్ అనే పేరుతో పిలిచేవారు ఇతన్ని, ఏదండి ఛద్మ్ అనే పేరుతో పిలిచేవారు। సో ఆ महावीर प्रसाद द्विवेदी రాసినటువంటి అంటే భుజంగ భూషణ్ భట్టాచార్య అంటే ఎవరు? महावीर प्रसाद द्विवेदीయే। ఆయనకి మారు పేరు ఏంటంటే మరొక పేరు భుజంగ భూషణ్ భట్టాచార్యని ఏమనేవారంటే ఛద్మ్ అనేవారు బెంగాలీలో। సో भट्टाचार्य से लिखे कवियों की उर्मिला विषयक उदासीनता अने शीर्षक నుంచి ప్రేరణ పొందింది। कवियों की उर्मिला विषयक उदासीनता అనేటువంటి శీర్షిక ఆధారంగా మరి సాకేత్ అనే మహాకావ్య రాయాలని మరి మైథిలి శరణ్ గుప్తకి బుద్ధి పుట్టింది, అర్థమైందండి। అయితే ఈ महावीर प्रसाद द्विवेदीకి ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి కావ్యేతర్ ఉపేక్షిత అనేటువంటి లేఖ నుంచి వచ్చింది। అంటే ఒక లేఖ అంటే ఒక నిబంధన లాంటిది। సో కావ్యేతర్ మరి महावीर प्रसाद द्विवेदीకి ఆ प्रेरणा ఎక్కడి నుంచి వచ్చిందంటే महावीर प्रसाद द्विवेदी का यह लेख रविन्द्रनाथ ठाकुर के काव्येतर उपेक्षिता से प्रभावित था। అంటే మైథిలి శరణ్ గుప్తకి महावीर प्रसाद द्विवेदी రాసినటువంటి कवियों की उर्मिला विषयक उदासीनता అనే చిన్న శీర్షికతో ఒక లేఖ రాశాడు। అంటే ఒక నిబంధన లాంటిది రాయడం జరిగింది। దాని నుంచి ప్రభావితులయ్యి సాకేత్ని ప్రారంభించడం జరిగింది। ఎవరు? మైథిలి శరణ్ గుప్త్। మరి महावीर प्रसाद द्विवेदी దేని నుంచి ప్రేరణ పొందాడంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి కావ్యేతర్ ఉపేక్షిత అనేటువంటి లేఖ నుంచి। సో महावीर प्रसाद द्विवेदीని ఛద్మ్ అనే పేరుతో సరస్వతి పత్రికలో మరి కావ్యాలు రాయడం జరిగేది। సరస్వతి పత్రికలో महावीर प्रसाद द्विवेदीకి ఏం పేరండి? ఛద్మ్ అనే పేరు కూడా ఉండేది। ఆ ఛద్మ్ అంటే ఎవరంటే బెంగాలీలో భుజంగ భూషణ్ భట్టాచార్య అనేవారు। ఈయన బెంగాలీలో భుజంగ భూషణ్ భట్టాచార్య అన్న ఛద్మ్ అన్న महावीर प्रसाद द्विवेदीయే, ఓకేనా। సాకేత్కి సంబంధించి మరికొన్ని అంశాలు కూడా తెలుసుకుందాం। ఈ సాకేత్ అనేటువంటి పదము పాలీ భాష నుంచి తీసుకున్నారు మైథిలి శరణ్ గుప్త్। ఈ సాకేత్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి తీసుకున్నారంటే పాలీ భాష। పాలీలో ఈ యొక్క సాకేత్ అంటే అర్థం ఏంటంటే అయోధ్య। సాకేత్ కా అర్థ క్యా హై? అయోధ్య। అదేవిధంగా డాక్టర్ నగేంద్ర ఈ సాకేత్ అనేటువంటి కావ్యాన్ని జనవాदी కావ్య కహా హై। డాక్టర్ నగేంద్ర ఈ సాకేత్ కో క్యా కహా హై? జనవాदी కావ్య, జనానికి సంబంధించినటువంటి కావ్యం, అంటే జనాలు ఇష్టపడేటువంటి కావ్యం అనేసి చెప్పడం జరిగింది। साकेत में भगवान राम को आधुनिक मानव के रूप में प्रस्तुत किया है। साकेत में భగవంతుని రాముణ్ణి ఆధునిక మానవ అంటే ప్రస్తుతం ఆధునిక మానవుడు ఏ విధంగా జీవిస్తాడో ఆ విధంగా చిత్రీకరణ అనేది మరి మైథిలి శరణ్ గుప్త్ సాకేత్లో చేయడం జరిగింది। साकेत
शब्द साकेत शब्द कहाँ से लिया गया है? पाली भाषा से लिया गया है, जिसका अर्थ क्या है? अयोध्या। जिसका अर्थ क्या है? अयोध्या। దాని అర్థం ఏంటంటే अयोध्या। सो डॉक्टर नगेंद्र साकेत को डॉक्टर नगेंद्र जनवादी काव्य की संज्ञा दी है। जनवादी काव्य की संज्ञा दी है। साकेत ने మరి डॉक्टर नगेंद्र ఏమన్నాడండి? जनवादी काव्य అన్నాడు। राम को यहाँ आधुनिक मानव के रूप में ప్రస్తుత किया। రాముణ్ణి ఆధునిక మానవుడి కింద చిత్రీకరించడం జరిగింది। యాక్చువల్గా సాకేత్లో కథా వస్తువు ఏంటంటే ప్రధాన కథా వస్తువు लक्ष्मण की वियोग उर्मिला लक्ष्मण की वियोग के संदर्भ में कथा वस्तु है। ప్రధాన కథా సారాంశం ఏంటంటే మరి రాముడు సీతాదేవితో పాటు లక్ష్మణుడు కూడా అడవికి వెళ్ళిపోతారు కదా। సో లక్ష్మణ్ని మరి విడిచిపెట్టినటువంటి ఆ వియోగ వర్ణన అనేది ఉర్మిళ యొక్క వియోగ వర్ణన అనేది అంటే ఉర్మిళ యొక్క अतीत का वर्णन उर्मिला की दुख प्रकट करने वाली एक ग्रंथ है साकेत। తర్వాత नेक्स्ट भारत भारती। मैथिली शरण गुप्त जी का ख्याति का आधार, मैथिली शरण गुप्त जी की प्रसिद्धि का आधार, इस ग्रंथ के आधार पर ही मैथिली शरण गुप्त को राष्ट्र कवि कहा है। सो मैथिली शरण गुप्त की प्रसिद्धि చెందడానికి ఆయన ఖ్యాతికి ప్రధాన ఆధారం ఏంటంటే భారత భారతి। సాకేత్ కాదు, సాకేత్ इसका महाकाव्य कहा जाए। సాకేత్ని మహాకావ్య అంటాము। సాకేత్ కూడా మంచి పేరు తెచ్చుకుంది। రామచరితమానస్ తర్వాత అంత ప్రసిద్ధి అంత మంచి పేరు అంత గొప్ప పేరు తెచ్చుకున్నది సాకేత్। అయినప్పటికీ కూడా ఈయనకి పేరు తెచ్చింది ఏంటంటే భారత భారతి। ఎందుకంటే భారత భారతి రాష్ట్రీయ చేతన అంటే జాతీయ చైతన్యం और देशभक्ति जगाने में भारत भारती का काव्य अन्य पुस्तकों से तुलना नहीं कर सकती है। మిగతా పుస్తకాల కంటే మిగతా అనేక పుస్తకాలు అనేక కావ్యాలు వచ్చాయి। ఆ కావ్యాల్లో అన్నిటికంటే దేశభక్తిని పెంపొందించడంలో ప్రధాన భూమిక పోషించింది భారత భారతి। मैथिली शरण गुप्त का भारत भारती। देखिए ब्रजमोहन दत्तात्रेय कृत भारत दर्पण की प्रेरणा से मानी जाती है। एक्चुअल का मैथिली शरण गुप्त ఏదో ఒక కావ్యానికి కానీ ఎవరో ఒకరు గురువు గారు చెప్పినటువంటి ఏదైనా ఒక ఉపదేశానికి ఆధారంగా కానీ లేదా సమాజంలో అప్పుడు జరిగినటువంటి ఏదైనా ఒక సంఘటన కానీ ప్రభావితులయ్యి మరి కవులు అనేవారు కావ్యాన్ని రాస్తూ ఉంటారు సాధారణంగా। లేదా కవి తన నిజ జీవితంలో పొందినటువంటి విరహ వేదన కానీ నిజ జీవితంలో పొందినటువంటి అనేక కష్టాలను కానీ అనుభవించి కావ్యాలు అనేవి బయటకు వస్తూ ఉంటాయి। అయితే मैथिली शरण गुप्त ఇక్కడ ఈ భారత భారతి అనే గ్రంథాన్ని ఆల్రెడీ బ్రజమోహన్ దత్తాత్రేయ రాసినటువంటి భారత్ దర్పణ్ అనేటువంటి కావ్యాన్ని చదవడం ద్వారా ప్రేరితుడయ్యాడు। భారత్ దర్పణ్ అనేటువంటి కావ్యాన్ని చదవడం ద్వారా ఈ భారత భారతి రాయాలనేటువంటి ఆలోచన ఆయనకి పుట్టింది। భారత భారతి ब्रजमोहन दत्तात्रेय का भारत दर्पण काव्य की भारत दर्पण की प्रेरणा से भारत भारती मैथिली शरण गुप्त ने लिखा है। और इस भारत भारती में मुख्यतः 3 खंड है। భారత భారతిలో ముఖ్యంగా భారత భారతిని 3 ఖండాలుగా అంటే 3 భాగాలుగా విభజించడం జరిగింది। 1 अतीत खंड, 2 वर्तमान खंड, 3 भविष्यत खंड। 3 भाग है भारत भारती में। 3 भाग है। एक पहला भाग क्या है? अतीत खंड और वर्तमान खंड और भविष्यत खंड। భారత భారతికి సంబంధించి బచ్చన్ సింగ్ ఒక మంచి कोटेशन చెప్పడం జరిగింది। अच्छा कथन कहाँ है? बच्चन सिंह का कथन देखिए, हिंदी भाषा भाषी क्षेत्र में इतने व्यापक स्तर पर राष्ट्रीय सांस्कृतिक चेतना जगाने का काम अकेला भारत भारती किया, उतना अन्य पुस्तकों ने मिलकर ना किया। మిగతా ఏ పుస్తకాలు కూడా ఈ యొక్క రాష్ట్రీయ చేతన జాతీయ చైతన్యం దేశభక్తిని పెంపొందించడంలో అంత ప్రధాన పాత్ర వహించలేదు। సో మిగతా అన్ని పుస్తకాలు కలిపినా సరే అటువంటి దేశభక్తి అనేది మనకి కనిపించదు। అది కేవలం ఒక భారత భారతిలోనే मैथिली शरण गुप्त రాసినటువంటి భారత భారతిలోనే మనకు కనిపిస్తుందని ఎవరు చెప్తున్నారండి? బచ్చన్ సింగ్ ने कहा है। సో తర్వాత మనకి నెక్స్ట్ గుప్త్ జీ స్వయం కో కౌటుంబిక్ కవి మాత్ర కహా హై। గుప్త్ జీ తను అనుకున్నాడు ఏంటంటే కౌటుంబిక్ కవి అన్నాడండి। కౌటుంబిక్ కవి మాత్ర। కౌటుంబిక్ అంటే పరివార్, కౌటుంబిక్ అంటే ఏమీ లేదు, కుటుంబం అనమాట, అంటే పరివార్ అంటే పారివారిక్ కవి। నేను కేవలం కుటుంబ కవిని మాత్రం అన్నాడు, కౌటుంబిక్ కవి మాత్ర।
మైథిలీ శరణ్ గుప్త్ తనకు తానుగా అనుకున్నాడు. ఏమని అనుకున్నాడు అండి? కౌటుంబిక్ కవి మాత్ర. మైథిలీ శరణ్ గుప్త్ अपने आप को क्या कहा? अपने आप को कौटुंबिक कवि कहा है. और रामचंद्र शुक्ल ने सामंजस्यवादी कवि कहा है. रामचंद्र शुक्ल ने क्या कहा है? सामंजस्यवादी कवि कहा है. रामचंद्र शुक्ल ఏమన్నాడంటే సామంజస్యవాది కవి. రామచంద్ర శుక్ల్ ఈయన సామంజస్యవాది కవి అన్నారు. మరి ఇతని రాష్ట్ర కవి అంటాము. రామచంద్ర శుక్ల్ ఏమన్నాడంటే ఇతన్ని సామంజస్యవాది కవి అన్నారు కదా. అదేవిధంగా తనకు తాను ఏమనుకున్నాడు? కౌటుంబిక్ కవి అనుకున్నాడు. అదేవిధంగా ఈయన్ని ప్రజలు ముద్దుగా ఏమని పిలుస్తారని చెప్పుకున్నాం? దద్దా అంటాం. దద్దా. మైథిలీ శరణ్ గుప్త్ జీ కా ప్రసిద్ధ కావ్య గ్రంథ. సో మైథిలీ శరణ్ గుప్త్ మనకి 2 మహాకావ్య 19 ఖండ కావ్య లిఖే హై. 2 మహాకావ్యాలు రాశారు. అది ఒకటి సాకేత్, జై భారత్. సాకేత్ ఒకటి, జై భారత్ ఒకటి. ఈ 2 కావ్యాలు కూడా మహాకావ్య. మిగతా కావ్యాలన్నీ కూడా ఖండి కావ్య కింద వస్తాయి. మిగతా కావ్యాలన్నీ కూడా ఖండి కావ్య కింద వస్తాయి. సో కావ్య గ్రంథ देखिए रंग में भंग पहला काव्य ग्रंथ है. మొట్టమొదటి కావ్య గ్రంథం ఏంటంటే रंग में भंग 1909. रंग में भंग 1909 అన్నీ కూడా ఖండి కావ్యాలే. జైత్రధ్వజ్ నెక్స్ట్ జైత్రధ్వజ్ మహాభారత్ పర్ ఆధారిత है. సో జైత్రద్ అనేది మహాభారత్కి సంబంధించింది కాబట్టి జైత్రధ్వజ్ అనేది మహాభారత్ పర్ ఆధారిత 1912. నెక్స్ట్ భారత్ భారతి రాష్ట్రీయ చేతన పర్ ఆధారిత है 1912. ఇది కూడా 1912. ఈ డేట్స్ మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే రంగ్ మే భంగ్ అనేది మొట్టమొదటి కావ్యం కాబట్టి 1909. జైత్రధ్వజ్ కూడా 1912. భారత్ భారతి కూడా 1912. నెక్స్ట్ సాకేత్ అండి. సాకేత్ మనకి 1916 నుంచి ఇది 1916లో స్టార్ట్ చేస్తే 1931లో కంప్లీట్ అయ్యిందండి. 1916లో స్టార్ట్ చేస్తే 31లో కంప్లీట్ అయ్యింది. యాక్చువల్గా ఈయన రాయాలనేటువంటి తపన 1909లో స్టార్ట్ అయ్యిందండి. 1909లో ఈయనకి రాయాలని ఆలోచన వచ్చింది. కానీ 1916లో స్టార్ట్ చేశారు. 1931లో ఇది ముగించారు. ఏంటండి? సాకేత్. సో మనకి ఎగ్జామ్లో మనకి ఏ డేట్ మనం గుర్తుపెట్టుకోవాలంటే 1631. 191631 మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. అంటే 1931 ఎండింగ్ డేట్. నెక్స్ట్ మనకి యశోధర సంబంధించి యశోధర కావ్య గ్రంథ్ గౌతమ్ బుద్ధుకే గృహత్యాగ పర్ ఆధారిత है. గౌతమ్ బుద్ధుడు యొక్క గౌతమ్ బుద్ధుడు తన ఇంటిని విడిచిపెట్టినప్పుడు సంబంధించింది యశోధర. గౌతమ్ బుద్ధు మరి భార్య పేరేంటి? యశోధర. ఆ యశోధర యొక్క మరి यशोधरा की जो विरह यशोधरा की वियोग का वर्णन इसमें मिलता है. किसमें? यशोधरा में गौतम बुद्ध. సో యశోధర. తర్వాత జై భారత్ ఇది కూడా మహాకావ్యం చెప్పుకున్నాం. జై భారత్ ఇది జై భారత్ డేట్ ముఖ్యం మనకి 1952. జై భారత్ డేట్ అనేది మనకి ముఖ్యం. ఇందులో కథా సారాంశం అంటే ప్రాచీన భారత్కి హిందూ సంస్కృతి కా స్వచ్ఛ దర్పణ్. ప్రాచీన భారత్కి హిందూ సంస్కృతి, ప్రాచీన భారతదేశానికి వర్ణన అనేది కనిపిస్తుంది. ప్రాచీన భారతదేశం యొక్క వర్ణన, హిందూ సంస్కృతి యొక్క వర్ణన అనేది మనకి హిందూ సంస్కృతి ప్రాచీన భారతదేశంలో ఏ విధంగా ఉండేది అనేది ఇందులో వర్ణించడం జరిగిందండి. ఇందులో అండి జై భారత్లో జై భారత్ కహా జై భారత్. తర్వాత విష్ణుప్రియ. చైతన్య మహాప్రభు భార్య పేరు విష్ణుప్రియ. సో చైతన్య మహాప్రభుకే పత్ని కా త్యాగ్ చైతన్య మహాప్రభు భార్య త్యాగం చేసిన తర్వాత పత్ని కా త్యాగ్ కా వర్ణన్. చైతన్య మహాప్రభు మరి ఇంటిని విడిచిపెట్టిన తర్వాత और पत्नी का जो त्याग का वर्णन इसमें किया गया है. किसमें? विष्णुप्रिया. चैतन्य महाप्रभु पत्नी का त्याग का वर्णन इसमें मिलता है. चैतन्य महाप्रभु के पत्नी का त्याग का वर्णन इसमें विष्णुप्रिया में मिलता है. సో విష్ణుప్రియాలో మనకి మైథిలీ శరణ్ గుప్త్కి సంబంధించి మనకి సో మగాడు విడిచిపెడితే సన్యాసి అన్నాం, లోకోద్ధారక అన్నాం. మరి ఆడది ఇంటిని విడిచిపెడితే ఏమవుతుందని తన అత్తని అడుగుతూ ఉంటుంది. అడగడం అనేది ఒక ప్రసంగం ఉంది, చాలా మంచి ప్రసంగం అది. సో విష్ణుప్రియ చైతన్య మహాప్రభుకి పత్నిక త్యాగ వర్ణన ఇస్మే. తర్వాత జైని కార్ల్ మార్క్స్ యొక్క కార్ల్ మార్క్స్ యొక్క కూతురి పేరు. కార్ల్ మార్క్స్కి పుత్రిక నామ్. కార్ల్ మార్క్స్ ఎవరు తెలుసు కదా? కార్ల్ మార్క్స్ అనే వ్యక్తి కమ్యూనిజం పుట్టింది. కమ్యూనిజం యొక్క ప్రవక్త. కమ్యూనిస్ట్కి మరి మూలాధారం ఎవరంటే కార్ల్ మార్క్స్. కమ్యూనిస్ట్ పార్టీకి మూలాధారం. కమ్యూనిస్ట్ పార్టీ అనేది కార్ల్ మార్క్స్ నుంచే వచ్చింది. అంటే కమ్యూనిజం సోషలిజం భావాలు గల వ్యక్తి ఎవరంటే మనకి కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ పుత్రికి సంబంధించి
ఈ యొక్క కావ్య గ్రంథం ఏంటంటే జైని. తర్వాత నెక్స్ట్ కార్ల్ మార్క్స్ యొక్క పుత్రిక పేరు అంటే కూతురి పేరు ఏం పేరు అంటే జైని. ఆ జైనికి సంబంధించిందే మైథిలీ శరణ్ గుప్త యొక్క కావ్య గ్రంథం. నెక్స్ట్ కాబా और కర్బలా ఇస్లాం ధర్మం పర్ ఆధారిత. ఇది ఒకటి ముస్లిం సంబంధించినటువంటి గ్రంథం కూడా రాశారు ఆయన. ముస్లిం ధర్మానికి ఇస్లాం ధర్మానికి సంబంధించినటువంటి గ్రంథాన్ని కూడా రాశారు ఆయన, కాబా और కర్బలా. సో ఇవి మనకి ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఏంటంటే రంగ్ మే భంగ్, జైత్రధ్వజ్, భారత్ భారతి, సాకేత్, యశోధరా, జై భారత్, విష్ణుప్రియ, జైని, కాబా और కర్బలా. వీటితో పాటు మరికొన్ని కావ్య గ్రంథాలు ఉన్నాయి. అవి గురుకుల్, కిసాన్, శకుంతల, త్రిపతక, ద్వాపర్ అంటే మనకు తెలుసు మహాభారత్ సంబంధించింది, వికట్ భట్, స్వదేశ్ సంగీత్ వైతాళిక్. గురుకుల్, కిసాన్, శకుంతల, త్రిపతక, ద్వాపర్, వికట్ భట్, స్వదేశ్ సంగీత్ వైతాళిక్. ఇవి మైథిలీ శరణ్ గుప్తకు సంబంధించి ప్రసిద్ధ కావ్య గ్రంథాలు. చివరిగా మరి మైథిలీ శరణ్ గుప్త్ నాటక్ కూడా రాశారండి. నాటక్ 3 ప్రధాన నాటక్ హే, 3 ముఖ్యమైన నాటక్ కూడా రాశారు. అవి కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఏంటంటే అవి తిలోత్తమ, చంద్రహాస్, అనగ్. అనగ్ అనేది గీతి నాటి. అనగ్ అంటే పవిత్రత అని అర్థం అండి. అనగ్ కా అర్థ హై క్యా హై, పవిత్రత. తిలోత్తమ, చంద్రహాస్, అనగ్, ये तीनों మైథిలీ శరణ్ గుప్త जी का नाटक है. అదేవిధంగా మనకి బంగ్లా సే అందిత కావ్య, బంగ్లా నుంచి మరి బెంగాలీ నుంచి కొన్ని నాటక్ వైశ్యోపకారక్ అనేటువంటి పత్రికలో మొట్టమొదటిసారిగా మరి బంగ్లా పత్రికలో మనకి మైథిలీ శరణ్ గుప్త యొక్క రచనలో మనకి ప్రచురితమయ్యని చెప్పుకున్నాం, వైశ్యోపకారక్. సో దానిలో భాగంగా బంగ్లాసే అనుదిత్ కావ్య, బంగాలీ భాషలో నుంచి అనువాదించినటువంటి కావ్యాలు కూడా మనం చూడాలి. అవి ఏంటంటే ప్లాసీ కా యుద్ధ్, ఒకటి ప్లాసీ కా యుద్ధ్, విహరిణి వజ్రాంగన, మేఘ్నాద్వద్, ప్లాసీ కా యుద్ధ్, విహరిణి వజ్రాంగన, మేఘ్నాద్వద్. సో మైథిలీ శరణ్ గుప్త్ తన కావ్యంలో హరిగీతిక ఛందస్సుని చాలా ఎక్కువగా ఉపయోగించాడు, చాలా చక్కగా ఉపయోగించాడు. అందువల్ల ఇతన్ని హరిగీతికాక బాద్షా అని కూడా అంటారండి. హరిగీతికాకే బాద్షా అని కూడా అంటారు. హరిగీతికాకే బాద్షా అని కూడా అంటారండి. ఓకే, సో ఈ విధంగా మరి మైథిలీ శరణ్ గుప్త్ని దద్దా అంటాము. దద్దా, తర్వాత రసికేంద్ర అన్నాము, తర్వాత రాష్ట్రకవి,